హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సత్య మూవీ నిన్ననే థియేటర్లో చూడడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. తమిళ్లో రంగోలిగా రిలీజ్ అయింది సినిమా, అండ్ అక్కడ బ్లాక్ బాస్టర్, అండ్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. నాకైతే స్టోరీ మాత్రం ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా నాకు కూడా సినిమాలో నచ్చింది ఏంటంటే ఫాదర్ మదర్ సెంటిమెంట్. అంటే వాళ్ళు ఎంత కష్టపడ అంటే కూలి పని చేసుకున్నా కూడా నా కొడుకు బాగుండాలా. నాకు ఆశ ఉండదా చెప్పు, నా కొడుకుని పెద్ద స్కూల్లో చేర్చి చదివించాలని. చాలా ఖర్చు అవుతాయంటే ఆయన వచ్చే సంవత్సరం చేరుద్దామా, వానికి మంచి స్కూల్ అంటే నా పరిస్థితి నా కొడుకుకు రావద్దన్న వాళ్ళ కష్టం నాకైతే ఎమోషనల్ అయిపోయినా భయ. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు వాలి మోహన్ గారు సూపర్ సార్. మీరు ఈ స్టోరీ తీసుకోవడం, అందరూ ఏ ఏజ్ అనే సినిమా చూడండి, మీ స్కూల్ లైఫ్. వచ్చే సంవత్సరం స్కూల్ ఫస్ట్ వస్తాడని మేమందరం ఎదురు చూస్తున్నాం. ఈ టైంలో మీరు స్కూల్ మారుస్తాం అది ఇది అంటున్నారేంటి? అది వాడి సావాసం బాలేదు మేడం. మీ కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది. ఒక రీయూజ్ అంటే కొత్తగా ఆ సినిమా చూస్తే కొత్తగా అనిపిస్తుంది. మన కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది. కాలేజ్లో మేడాలతో మాట్లాడుకున్న సన్నివేశాలు, అండ్ అమ్మాయితో మనం గెలుపుతూ ఉంటాం కదా, చిన్నగా గెలుపుతూ ఉంటాం, వాళ్ళతో లవ్ అంటే అట్రాక్షన్ అనేది, టీనేజ్ లవ్ అనేది చాలా బాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది సత్య మూవీ. అండ్ డైరెక్టర్ గారికి చెప్పుకోవాల్సింది, హీరో హీరోయిన్ మాత్రం అసలు ఎలా ఎంచుకున్నాడో తెలియదు కానీ 100% ప్రాణం పెట్టి చేసిన సినిమా. వాళ్ళ యాక్టింగ్ మాత్రం, ఇద్దరి ఎక్స్ప్రెషన్, పార్వతిగా హీరోయిన్ చేసింది భయ్య. అసలు ఆమె ఎక్స్ప్రెషన్కి నేనైతే ఫిదా అయిపోయినా. నాకైతే చాలా బాగా నచ్చింది. హీరో కూడా ఫస్ట్ సినిమా కూడా ఆ క్యారెక్టర్ అయితే ఎదిగిపోయిండు అండ్ మించిపోయిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా నచ్చుతుంది. ఈ సినిమా మాత్రం అందరు చూడండి, చాలా మంచి సినిమా. సత్య టైటిల్తో ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ వీక్ మాత్రం సినిమా సూపర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆ ఎమోషనల్లో వెళ్ళిపోతాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.